అమ్మవారి శక్తి రూపాల్లో ఒకటి వారాహి. వారాహి అమ్మవారిని సప్త మాతృకుల్లో ఒకరిగా, దశ మహావిద్యల్లో ఒకరిగా కొలుస్తారు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహి అమ్మవారిని కొలుస్తారు. సమస్త అడ్డంకులను తొలగిస్తుంది, శత్రుభయం ఉండదు, అపార జ్ఞానం సిద్ధిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మిణి, ఇలా వరాహస్వామి నుండి వారాహి తల్లి ఉద్భవించింది. అంతటి మహత్యం గల వారాహి అమ్మవారిని నిష్ఠతో పూజించి తన వాహనానికి వారాహి అని పేరు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వారాహి వాహనాన్ని అపహాస్యం చేస్తున్న ప్రతి ఒక్కరికి తొందరలోనే తగిన శాస్తి జరుగుతుంది. ఓం వారాహి అమ్మయ్య నమః. రాష్ట్రంలో ఎండాకాలం మొదలవకుండానే ఎన్నికల వేడి రాజుకుంది. పవన్ కళ్యాణ్ వారాహికి పూజలు జరిపించి బండి ఎక్కేశారు. ఆహా, వారాహి అమ్మ నువ్వు వచ్చినట్టే ఉంది జనంలోకి. ఈరోజు మనతో లైన్లో ఉన్నారు ఉయ్యూరు వరదాచారి, వారాహి అమ్మవారి భక్తుడు. నమస్కారం ఉయ్యూరు వరదాచారి గారు. నమస్తే అండి. ఓం వారాహి మాతాయే నమః. ఆ అమ్మ ఆశీస్సులు మీపై చల్లగా ఉండాలి. ఏటి చారి గారు, పూజలు గట్టిగా జరుగుతున్నట్టు? గట్టిగా కదండి, నిష్టగా పూజలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఎంతో భక్తి శ్రద్ధలతో వారాహి వాహనానికి పూజలు జరిపించి రాష్ట్రంలో రాక్షస పాలన అంతం కోసం యాత్ర మొదలు పెడుతున్నారు. సరే చారి గారు, మరి వారాహిని సాఫీగా రోడ్ల మీద తిరగనిస్తారా? మా జనసేనాని కూడా అదే అన్నారు కదా, వారాహిని ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరగనివ్వన్న మునగాళ్ళారా ఎక్కడ తాముకున్నారు అని కొడరా మమ్మల్ని ఆపేదని బలంగా గంట కొట్టారు. ఎవరు చేయాల్సిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తారులేండి. చట్టాన్ని గౌరవించి చట్టం ప్రకారం నడుచుకునే మా జనసేనాని పవన్ కళ్యాణ్ని ఎవరు ఏమీ పీకలేరు. ముందు తెలుసుకోండి, గంట పగిలిపోద్ది. సరే చారి గారు, అడ్డంకులు అడ్డుపుల్లలు వేయడాన్ని ఎవరో ఆపలేరులేండి. అడ్డంకులు ఎలాగో ఉంటాయిలేండి. కాకపోతే కొంతమంది అప్రాచ్యులు హద్దు మీరి మాట్లాడుతున్నారు వారాహి గురించి. కొత్తగా మాట్లాడేదేముంది చారి గారు, ఎప్పుడూ ఉండేదే కదా. సరేలేండి, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, ఆయన అమితంగా ఆరాధించే వారు మనసు గాయపడేలాగా, విన్నంతనే ఒళ్ళు మండేలాగా ఒకటేంటండి, చివరికి వారాహి అమ్మవారిని కోపం తెప్పించే విధంగా ఓ పరాన్నజీవి ట్వీట్లు పెడుతున్నాడు. తీరు చూస్తే రామ్ గోపాల్ వర్మ అన్ని హద్దులు దాటేసినట్టుగా కనిపిస్తుంది కదా చారి గారు. వీడి ప్రతి మాటకి వడ్డీతో సహా చెల్లింపులు ఉంటాయి. కథ మామూలుగా ఉండదు, గంట పగిలిపోద్ది. నేను ఫీల్ అవుతాను. సరే చారి గారు, ఇప్పుడు ఆ పేరుతో నోరెందుకు పాడు చేసుకుంటారు? ఏదో సర్వే గురించి చెప్తానన్నారు. చెప్తానండి. ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ పల్స్ పేరిట సర్వే చేసిన వారు ఈ సర్వే ఒక పద్ధతి ప్రకారం దాదాపుగా 35 పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి అక్కడ 700+ శాంపిల్స్ తీసుకుని మరీ ఈ సర్వే చేశారు. ఏంటి మరి అధికార పార్టీకి తిరుగులేదా ఏంటి? మళ్ళీ రానిచ్చేది, మళ్ళీ అధికారంలోకి తిరిగి రానిచ్చేది లేదని జనాలు అంటున్నారు. ఏపీలో 2019 ఎన్నికల్లో 151 సీట్లతో తనకు తిరుగులేదు అన్నట్టుగా గెలిచి మరి 30 ఏళ్ళ అధికారం తమదే అన్న వైసీపీ మాత్రం నిబ్రంగా ఉంది. అంత లేదు. కాలం గడుస్తున్న కొద్దీ, ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ గ్రాఫ్ అయితే బాగా తగ్గుతున్నాయి అంటున్నాయి. వైసీపీ సొంతంగా చేయించుకుంటున్న ఈ సర్వేలు సైతం
అలాగే చెప్తున్నారు. వైసీపీ లెక్కల ప్రకారం ఏజెన్సీలో ఎదురులేని స్థితిలో వైసీపీ పార్టీ ఉందని కాలర్ ఎగరేసుకుని మరీ తిరుగుతున్నారు. ఇప్పుడు ఎదురు ఇదే స్థితిలో ఉంది. సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. అధికార పార్టీ గ్రాఫ్ పడిపోయింది, ప్రతిపక్షాల గ్రాఫ్ బాగా ఎగబాకింది. ఓహో, మరి జనసేన పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఎంత పెరిగింది ప్రజల్లో గ్రాఫ్? అది కూడా చెప్తానండి. వైసీపీకి బాగా బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా జనసేన గ్రాఫ్ బాగా పెరిగిందని అంటున్నాయి ఈ సర్వేలు. మరి అధికార బత్తాయిలు చూస్తూ ఊరుకుంటారా? అందులో 56 మంది సలహాదారులు ఉన్నారు కదా, వాళ్ళు ఏదైనా ఎత్తులు వేయరా? ఆ అధికార బత్తాయిలు ఎన్ని ఎత్తులు వేసినా మా జనసేనాన్ని పెట్టుకోబోయే పొత్తులు పై ఎత్తుల ముందు అవన్నీ చిత్తే. అంటే పవన్ కళ్యాణ్ పెట్టుకోబోయే పొత్తుల మీదే ఏపీ ఎన్నికల ఫలితం ఉంటుందంటారు. ఖచ్చితంగా జనసేన కాంబో మాత్రం ఏపీకి కొత్త ముఖ్యమంత్రిని అందిస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే డంకా బజాయి చెప్తుంది. అధికార వైసీపీ చాలా చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాట. పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడే ఒక్కొక్క మాట తోటలా వాళ్ళకే తగులుతుంది. అంటే వైసీపీకి డౌన్ఫాల్ స్టార్ట్ అయిందన్నమాట. అది నేననట్లేదు, సర్వేలు అంటున్నాయి. అమ్మవారి ఆశీస్సులు కూడా జనసేనానికి పుష్కలంగా ఉన్నాయి. మరి 2 చోట్ల ఓడిపోయాడని విక్రిస్తున్నారు కదా ఈ అధికార బత్తాయిలు. కోరిన ఎర్రి బత్తాయిలు, ఓడిపోతేనే ఇంతమంది కష్టాలు తీరుస్తున్నాడే, ఇక గెలిస్తే ఎన్ని అద్భుతాలు చేస్తాడో అంటున్నారు జనాలు. సింపుల్గా సర్వే ఫలితం చెప్పండి చారి గారు. ఈ సర్వే ఫలితాలు అధికార వైసీపీకి దెమ్మ తిరిగేలాగా, ప్రభుత్వ వ్యతిరేకతకు అద్దం పట్టేలాగా గంట బజాయించేలా ఉన్నాయి. అయినా ఎన్నికలకి ఇంకా చాలా టైం ఉంది కదా. కరెక్టే. ఇప్పుడే ఇలా ఉంటే మా వారాహి అమ్మవారి ఆశీస్సులతో జనసేనాని వారాహి మీద ఊరు చుట్టేస్తే అధికార బత్తాయిల పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతుంది. సరే చారి గారు, ఇంతవరకు ఎన్నికల షెడ్యూల్ ఖరారు కాలేదు, పొత్తులు ఖరారు కాలేదు, మాలాంటి అభ్యర్థులు ఖరారు కాలేదు. ఎందుకంటే మీరు నేను అనుకోవడం తప్ప. లెట్ us వెయిట్ అండ్ సీ. ఈ అధికార బత్తాయిల భాగోతాన్ని జనం చూసేశారు. ఇక ప్రజా తీర్పే మిగిలింది నాయన. అదే ఆగండి. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్. మన బొత్స సత్యబాబు మంత్రివర్యులు ఏదో శుభాకాంక్షలు తెలియజేస్తారంట. ఒకసారి ఆ వీడియో వేయమ్మా. Once again, wish you happy Republic Day. Wish you happy Republic Day. ఏంటి అర్థం కాలే? Once again, wish you happy Republic Day. Wish you happy Republic Day. నీ తెలుగు తగలట. Wish you happy Republic Day. Wish you happy Republic Day. ఇది గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలకు వచ్చిన తెప్పలా. సర్లేండి, తెలంగాణలో కూడా గాంధీ జయంతి అప్పుడు గాంధీ బొమ్మ అనుకుని బెన్ కింగ్స్లే బొమ్మ ఇచ్చారు. ఇదే అంబేద్కర్ గారి వెన్ను ఉంటే ఎందుకు రాశానరా నేను భారత రాజ్యాంగాన్ని అనుకునేవాడు. మీరు మారయ్యా, మంత్రి పదవి ఏం చేస్తున్నావు ఏంటో జనాలు చూస్తున్నారు కదా. Wish you happy Republic Day. Wish you happy Republic Day. మరోవైపు అదేనండి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి మనవడు, నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ కూడా యాత్ర మొదలు పెడుతున్నట్టున్నారు కదా. రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగను. 400 రోజుల. మరి యాత్రకు 3 రోజులు మాత్రమే అనుమతించారు కదా పోలీసులు. అదే చారి గారు అర్థం కావట్లేదు. మిగతా 397 రోజులు షాప్ మీద కనుక కూకుంటారేంటి? 397 రోజుల సంగతి పక్కన పెట్టండి. ఈ 3 రోజులు కూడా లోకేష్ పాదయాత్రకు సంబంధించి మొత్తం 15 నిబంధనలు పెట్టారట. అంటే అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి అడ్డపుల్లలు వేస్తున్నారన్నమాట. ముడ్డు మీద గెలటం. అనుమతి ఇవ్వము అంటే ఆ టీడీపీ వాళ్ళు కోర్టుకు ఎక్కుతారని
ఇలా మాయ చేశారు నా సలహా బత్తాయిలు. వీళ్ళు ప్రజలకు ఉపయోగపడరు కానీ ఇలాంటి మాయా కిటుకులకు అయితే బాగా ఉపయోగపడతారు. ఆ సలహా బత్తాయిలు ఉండాలండి, వేస్ట్ బత్తాయిలు. ఇదో రోజా గురించి మనం విన్నాం కదా, లోకేష్ పాదయాత్ర చూస్తే జనం నవ్వుకుంటారంట. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు వారాహిని ఎన్ని రకాల ముష్టి మాటలు మాట్లాడిందో. వీళ్ళకి ఏం తెలుసంటే జరగబోయే పరిణామాలు. లోకేష్ పాదయాత్రను సజావుగా సాగనీయకుండా చేయడమే వైసీపీ ప్రభుత్వ ఉద్దేశమని ఈ సలహా బత్తాయిలు అంటున్నారు. మైకు వాడినా, బాణాసంచా కాల్చినా, డీజే బాక్సులు పెట్టినా, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లపై సభలు పెట్టినా అనుమతులు రద్దు చేస్తారంట. మైకు వాడకపోతే చెవులు చెప్పుకుంటారేంటి? మళ్ళీ వేస్తాడు. కరెక్టే కదా చారి గారు. జనానికి ఇబ్బంది కలగకుండా చూడటం ప్రభుత్వ కర్తవ్యం. మన ముఖ్యమంత్రి గారు జనాల్ని ఎంత బాగా చూసుకుంటారో. అంతోటి దానికి అనుమతి ఇవ్వకపోతే సరిపోయేది. పంచపక్ష పరవాణాలు ఎదురుగుండా పెట్టి వాసన చూడమన్నట్టుంది. అన్నీ అలా వ్యతిరేకంగా ఆలోచించొద్దు చారి గారు. ఏదైనా తప్పు జరిగితే జనం ప్రభుత్వానే కదా అడుగుతారు. అయినా ప్రభుత్వం ఉంటే కదా అడగడానికి. అసలు ఈ ప్రభుత్వ బత్తాయిలు జనం మధ్యకి వస్తే కదా ఫ్లెక్సీలు బ్యానర్లు కూడా పెట్టకూడదని అంటున్నారు. అంటే స్వచ్ఛ భారత్ అనుకుంటా చారి గారు. మళ్ళీ ఇంకోసారి అనకండి. జనం నోటితో కాకుండా ఇంకో వేరే దాంతో నవ్వుతారు. నవ్వుతే నవ్వారులేండి చారి గారు. దానివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమే లేదు. రానున్న రోజుల్లో లోకేష్కు వైసీపీ ప్రభుత్వం మరిన్ని ట్విస్టులు ఇస్తుందో, ఎన్ని ఇబ్బందులు పెడుతుందో చూస్తూ ఉండండి. ప్రతిపక్షాలకి ట్విస్టులు ఇచ్చినట్టే జనాలు వైసీపీ వాళ్ళకు రెస్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సరేలేండి, అన్నీ భలే చమత్కారంగా చెప్తారు. ఇంతకీ నారా లోకేష్ 400 రోజుల యాత్ర ఎలా సాగుతుందంటారు? ఊరుకోండి, 3 రోజులకే ముప్పు తిప్పలు పెడుతుంటే ముందు ఈ 3 రోజుల యాత్ర కానివ్వండి, తర్వాత ఆలోచిద్దాం. మొత్తానికి ఏమంటున్నారంటే సర్వేలో జనాలు మళ్ళీ ఇదే పార్టీని కావాలనుకుంటున్నారా లేదా? చాలే ఊరుకోండి, వాడేసిన డైపర్ని ఉతికి మళ్ళీ వాడినట్టు ఉంటుంది అంటున్నారు జనాలు. ఏంటి చారి గారు అలా అంటున్నారు? ఇన్నేసి పథకాలు ఇస్తున్నాడు కదా పాపం. ఎయిర్ బస్ టికెట్ ఇచ్చి ఎర్ర బస్సులో తిప్పే రకాలు ఎక్కడ చూడు అవినీతి, బెదిరింపులు. ఇక పెట్టుబడుల సంగతి అడక్కపోవడమే మంచిది. మరీ అంత నిష్ఠూరంగా మాట్లాడకండి చారి గారు. ఈ మధ్య పెట్టుబడులకి దావోస్ కూడా వెళ్ళొచ్చారు కదా, మీరు చూడలేదా? చూసారండి. ఈ రికార్డింగ్ ఐటీ మినిస్టర్ దావోస్ ఎలా ఉంది అంటే చల్లగా ఉంది అనడం, అది కూడా చూసాం. మళ్ళీ వేస్తాడు. అది కాదండి బాబు, అన్నీ కోట్లు వేసుకుని అన్నీ ఫ్లైట్లు వేసుకుని పెట్టుబడుల కోసం వెళ్ళారు. మరి పెట్టుబడులు వరదలా పొంగలేదా? పొంగింది. పెట్టుబడుల వరద పొంగలేదు కానీ ఆ ట్రిప్పుకు సంబంధించి బిల్లుల వరద మాత్రం పొంగింది. సపరేట్ ఫ్లైట్లు, చార్టర్డ్ ఫ్లైట్లు, ఫ్యామిలీ ట్రిప్పులు, పబ్బులు, షికార్లు, అబ్బో చాలా ఉంది. ఇవన్నీ చూసి జనం 2024లో గంట పగలు తీస్తారు. పెట్టుబడులు టాప్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయంటారు చారి గారు? చెప్తాను ఆయన. కేంద్రం విడుదల చేసిన జాబితా ప్రకారం ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 27.87%, అంటే సుమారు 3.5 కోట్ల లక్షల రూపాయలు మహారాష్ట్రకు తరలిపోయాయి. ఇక 3 లక్షల కోట్లు అంటే 23.26%తో కర్ణాటక రాష్ట్రం 2వ స్థానంలో నిలిచింది. మన రాష్ట్ర ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చేదిలేండి. అంటే 3వ స్థానంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలిచి ఉంటుంది. 3 ముక్కల ఆటలోన 3వ స్థానం. మనకు అంత సీన్ లేదులే. చంద్రబాబు హయాంలో 2014 నుంచి 2019 వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ టాప్ 5లో నిలిచిన సంగతి మనకందరికీ తెలిసిందే కదా. కానీ ఇప్పుడు టాప్ 10 రాష్ట్రాల జాబితాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకోలేదు. ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక కంపెనీలు ఇతర రాష్ట్రాలకి తరలిపోతున్నాయనే విమర్శలు వస్తూనే ఉన్నా ఈ జీతాలు దొబ్బే సలహాదారుల్లో కానీ మినిస్టర్ల ఆలోచనలో కానీ చలనం లేదు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ పెట్టుబడులు, ఉపాధి కల్పన కంటే ఉచిత పథకాలకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంది కదా. ఆదాయం లేకుండా ఉచిత పథకాలతో ఆంధ్రప్రదేశ్ కూడా శ్రీలంక మాదిరిగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయమని
కేంద్ర ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సరే, రాష్ట్రం మీద అంత ప్రేమ ఉంటే పథకాలకు డబ్బు ఇవ్వనొచ్చు కదా. కేంద్రాన్ని ఫ్లైట్లు వేసుకుని వెంకటేశ్వర స్వామి బొమ్మట్టుకుని వెళ్ళిపోవాలి, బోల్ డబ్బులు వస్తాయి. ఆదాయం లేకుండా ఉచిత పథకాలతో ఆంధ్రప్రదేశ్ కూడా శ్రీలంక మాదిరిగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయమని కేంద్రం డబ్బులు ఇవ్వకుండానే పథకాలన్నీ రాష్ట్ర బత్తాయిలు అందిస్తున్నారు అనుకున్నావా? కాదా? అంటే కేంద్రం కూడా డబ్బులు ఇస్తుందా పథకాలకి? నాకు తెలియదే, నేనేదో జగన్ గారి జేబులోంచి ఇస్తున్నాను అనుకున్నా మొన్నటి వరకు. అందుకే కదా మొన్న కేంద్ర సహాయ మంత్రి వచ్చి దుమ్ము దులిపేసింది. కేంద్రం డబ్బులు ఇస్తే వైసీపీ రంగులేంటి, మోడీ బొమ్మ ఏదని వాయించేసింది. అధికారులు తెల్లముఖం వేశారు, గంట మటుకు భలే మోగింది. మన రాష్ట్ర పరిస్థితి ఏంటంటారు చారి గారు? అక్టోబర్ 2019 సెప్టెంబర్ 2022 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్కి కేవలం 4,960 కోట్ల ఎఫ్టీఏలు మాత్రమే వచ్చాయి. అంటే మన దేశానికి పెట్టుబడులు రాలేదేమో, దారిలో ఏమో ఆంధ్రప్రదేశ్. భారతదేశానికి వచ్చిన మొత్తం విదేశీ పెట్టుబడులు 1% కూడా కాదని చెప్తున్నారు. చివరికి చూస్తే ఏముంది తెలుసా, 0.39% మాత్రమే అంట. అటు తెలంగాణకి కూడా ఇలాగే ఉందా పరిస్థితి చారి గారు? అబ్బే అసలేం లేదండి. పక్క రాష్ట్ర తెలంగాణలతో పోల్చుకున్న వాళ్ళకు వచ్చిన దాంట్లో 10వ వంతు కూడా రాలేదు పెట్టుబడులు. వాళ్ళేమో పెట్టుబడుల కోసం పరిగెడుతుంటే వీళ్ళు పెట్టుబడుల సంగతి పక్కనరు కానీ పక్క మీద తొంగుంటున్నారు. అమ్మ నా బత్తాయిలు. ఇప్పుడు నాకు అర్థమైంది, ఎయిర్పోర్ట్ దిగంగానే పెట్టుబడులు మొత్తం అటు లాక్కెళ్ళిపోతున్నారేమో. ఊరుకో నా యాంకర్ బత్తాయి. పెట్టుబడులు అంటే వాళ్ళ సభలకు స్కూల్ బస్సులో లాక్కెట్టినట్టు పిల్లల్ని, అది కాదు, దానికి ఒక పద్ధతి పాడు ఉండాలి. అరే ఏం మాడుతున్నారు చారి గారు? అంటే వీళ్ళకి పద్ధతి లేదంటారా? పద్ధతి సంగతి తెలియదు కానీ వీళ్ళు చేసే పాడు పనులు మాత్రం బోలెడు ఉన్నాయి. మచ్చుక్కి కొన్ని వదలమంటారా? వద్దు మహాప్రభు, ఇప్పటికే చాలా వదిలేరు. మీరు మీ మొహమాటం చెప్తా వినండి. ప్రజావేదిక కూల్చేశారు, ఋషికొండ గొరిగేశారు, పోర్టు అమ్మేశారు. బాబో ఇక ఆపండి, ఇవన్నీ మాకు తెలుసు చారి గారు. అసలే మాకు ఉండేది అరగంట టైము, మీరు గంటల గంటలు మాట్లాడితే ఎలాగా? అది కాదు చారి గారు, రాష్ట్రం రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది? రాష్ట్రంలో రానున్న రోజుల్లో పరిస్థితులు పక్కన పెట్టు, ప్రస్తుతం చూడు. ఏమండి, ఎవరండి మీరు? చిన్న సర్వే ఉంది, మీరు కొంచెం మా ప్రశ్నలన్నిటికీ ఓపిక్గా జవాబులు చెప్పాలి. సరే కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటైనా ముహూర్తం ఏమైనా పెట్టాలా? ముహూర్తం ఏం చేస్తుంటారంటే మీరు? వెనకటి నీలాంటి వాడు ఎవడో విప్రనారాయణ అంటే విప్రో చైర్మన్ అన్నారంట. ఆకారం చూస్తే కనపట్లేదన్న పూజారిని. ఏంటి మా మీదే పంచులేస్తున్నారు? పెన్షన్ వద్దేంటి? పెంచనా? పంపదీసి మీరు ఎంఆర్ఓ కాదు కదా? వాలంటీర్ అండి ఇక్కడ. వాలంటీరా? ఏమిటైనా ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళాలి. ఏంటి? నేను ఫీల్ అవుతాను. మా సర్వే ప్రకారం కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, కొంచెం ఓపిక తెచ్చుకొని పని తర్వాత చేసుకోండి. ముందు మాకు ఆన్సర్ చెప్పండి. అడగండి అడగండి. ఉయ్యూరు వరదాచారి. ఎంతమంది పిల్లలు? 4. పెళ్ళైందా? ఏమిటైనా అప్రాచ్య మాటలు. పెళ్లి కాకుండానే పిల్లలు పుడతారా? ఇక్కడ అలాగే ఉందండి. మమ్మల్ని ఏం చేయమంటారు మీరు? తొందరగా చెప్పండి, చాలా మంది వెయిటింగ్. ఎక్కడ ఎంత సంపాదిస్తున్నారు నెలకి? సుమారు పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు పౌరోహిత్యం ఇవన్నీ ఉంటే ఒక 50,000 వరకు వస్తుంది ఆయన. బాగానే సంపాదిస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారంటే? ఇంతకు పెద్దవాడు ఇంజనీరు, చిన్నవాడు డాక్టరు, నడిపోడేమో ఇన్స్పెక్టరు, ఆగరోడేమో రెవెన్యూ డిపార్ట్మెంట్. బాగానే ఉన్నారు. ఇక్కడే ఉన్నారా, వేరే చోట చేస్తున్నారా? ఇది ఒకడు హైదరాబాదు, ఒకడు బెంగళూరులో ఉంటారు. ఆయన ఇద్దరు కాకినాడలో ఉంటారు. మరి ఓట్లు ఎక్కడ వేస్తారు? ఓట్ల? ఇప్పుడు ఓట్లు సీజన్ కాదు కదా. కాదండి, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు వచ్చి ఓట్లు వేయాలి కదా. అదే ఓటు హక్కు ఇక్కడ ఉందా లేకపోతే వేరే రాష్ట్రంలో ఉందా తెలుసుకోవాలి కదా మీరు. అయ్యా మా ఓట్లన్నీ తాడేపల్లిగూడెంలో ఉన్నాయి.
మరి మీ పిల్లల అడ్రస్లు చెప్పండి. ఎందుకు? ఎందుకేంటండి, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు వేయాల్సిన బాధ్యత మీకుందా లేదా? ఉచిత పథకాలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం ఇచ్చే ప్రతి పైసా మీకు చేరుతుంది. అట్లాంటప్పుడు మీ బాధ్యత కదా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు వేయాలి ఎక్కడెక్కడ నుంచో అని. గుర్తెట్టి మాకు మా బాధ్యత గుర్తు చేయక్కర్లేదు. ప్రతి పౌరుడికి హక్కు ఉంది ఓటు వేయటం. ఎలక్షన్ సమయంలో అందరూ వస్తారు, ఓటు వేస్తారు. ఈసారి గత పొరపాటు మేము చేయనైనా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. అప్పటి సంగతి ఏం చేయాలో మాకు తెలుసు, కానీ మీ వాళ్ళ అడ్రస్ ఇస్తే మేము ఒక 4 రోజుల ముందు నుంచి వాళ్ళకి ఫోన్లు గట్రా చేసి మెసేజ్లు పంపించి కావాలంటే ఇంకొంచెం అడిషనల్గా చేసి వాళ్ళని ఇక్కడ పిలిపించి ఓట్లు పడేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మాకు. వేయాల్సిన బాధ్యత మీకు. అడ్రస్ చెప్పండి ముందు. రాసుకోండి. సరే, మీ ఆధార్ నంబర్ ఏంటి? మీది పాన్ నంబర్ ఏంటా? మీ బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్లో ఉంది మీ అకౌంట్? దేనికి బ్యాంక్ అకౌంట్? అన్నీ ఆ పథకాలు ఇస్తున్నాం కదండి, తెలుసుకోవాలని బాధ్యత మాకుంది. అకౌంట్ నెంబర్ కాదండి, బ్యాంక్ పేరేంటి? కారు ఉందా మీ దగ్గర? ఇంకా మీకు సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అవి కూడా చెప్పాలా? అవునండి, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మంచిది. మరి ఇన్ని పెట్టుకొని ఇంకా మరి మీకు ఉచిత పథకాలు కూడా ఇవ్వాలంటారా? ఇవ్వాలి కదా అన్ని. మరి మీకు ఉచిత పథకాలు అన్ని ఇచ్చి మరి డబ్బులు నుంచి వస్తే ప్రభుత్వానికి ఆలోచిస్తున్నారా మీరు? ఆలోచిస్తా ఉంటే ఎందుకు ఆలోచించాం? ఎవరు డబ్బులు ఆడు పట్టుకుపోతుంటే ఎక్కడ ఉన్నాయి ఇంకా జనాల దగ్గర డబ్బులు. మీ శ్రీమతి గారు పని చేస్తున్నారా? ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారా? నేను చెప్పనయ్యా, నీ పథకాలు నీ బోర్డు ప్రభుత్వం, నీ బోర్డు పథకాలు మాకెందుకు? ముందు బయటికి వెళ్ళి రాము బయటికి లాగండి. ఇవన్నీ లిస్ట్ లో ఉన్నాయా? మీరు ఇలా తిరగబడితే మీకు ఒక్క పథకం కూడా రాదు. పథకాల మీద బతుకుతున్నాం. వాలంటీర్లు పెట్టుకుంటున్నారు, మీరు జాగ్రత్తగా ఉండండి. ఊరుకోండి, ఏం మాట్లాడుతున్నారు? 4 చెప్పండి. చూశారు కదా, ఇతనే మళ్ళీ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఏంటంటే కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనుక ఒక చూపు పెట్టింది, ఆలోచించమంటుంది. పాకిస్తాను, శ్రీలంక ఇవన్నీ చూసాం మనం. అట్లాంటి పరిస్థితి ఇక్కడ రానివ్వకండి తమ్ముళ్ళారా. అందరూ మీ ఓటు హక్కు వినియోగించుకోండి. అద్భుతమైన ప్రభుత్వాన్ని తీసుకురండి. థ్యాంక్ యూ.